ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. మహంకాళి పోలీసులతో కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్లో ఫేక్ ఓటర్ కార్డులు, ఆధార్, బర్త్ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఇక 6 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులంతా హైదరాబాద్కు చెందిన వాళ్లేనని తెలిపారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర ఇక 15,000 నకిలీ ఓటర్ కార్డులు, 10,000 ఆధార్ కార్డులు, 50 పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇక ఫేక్ సర్టిఫికేట్లతో కొందరు యువతీ యువకులు పాస్పోర్ట్లు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. గెజిటెడ్ ఆఫీసర్ల పేరుతో నకిలీ స్టాంపులు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇక నిందితులు యలగం రాజ్కుమార్, మహబూబ్, రామ్చర్ల, విజయలక్ష్మి, కోరపాటి పల్లవి, బండి శంకర్, గిరిరాజ్ అనిల్ కుమార్లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర. ఒక 9 years గా ఇది నడుపుతున్నాడు. ఆర్ఎస్ ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్ అన్నట్టుగా ఒకటి స్టార్ట్ చేసి ఇది ఎస్డి రోడ్ లో ఉంటుంది, సికింద్రాబాద్ లో జస్ట్ ప్యారడైజ్ కి బ్యాక్ సైడ్ లేన్ లో అట్లా ఉంటుంది, ప్యాట్లీ దగ్గర. సో అతను ఏంటంటే ఈ సర్వీస్ కంప్యూటర్ సెంటర్ గా ఒకటి పెట్టి ఎస్టాబ్లిష్ చేసి ఈ డాక్యుమెంట్స్ అప్లోడింగ్, డాక్యుమెంట్స్ ఇప్పించేది ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే అందులో జెన్యూన్ ఉంటున్నాయి, ఇటు ఫేక్ వి కూడా ఇప్పిస్తున్నాడు. సో అందులో భాగంగానే ఈ ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేయడం అనేది దీనికి బాగా అలవాటు అయ్యింది. సో దానికి బేసికల్ గా ఒకటి యాప్ కూడా ఆన్లైన్ లో ఒకటి ఉంటుంది, యూనివర్సల్ మ్యాజికల్ ఐడి అని చెప్పని, యూనివర్సల్ ఐడి. సో అండ్ ప్రింటింగ్ టూల్, మ్యాజికల్లీ యూనివర్సల్ ఐడి అండ్ ప్రింటింగ్ టూల్. సో ఈ యాప్ ని వాడుకుని ఇతను ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ ఒక ఓటర్ ఐడి ఫేక్ ది ప్రిపేర్ చేస్తాడు. అంటే మన ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో చూస్తే దాని డీటెయిల్స్ అవి ఉండవు. సో ఆధార్ కార్డ్ ఒక్కసారి వస్తే అందులో ఉండే డీటెయిల్స్ ఫేక్, బట్ ఆధార్ కార్డ్ అంటే ఎన్రోల్ అయ్యి జెన్యూన్ కార్డ్ వస్తుంది, కానీ డాక్యుమెంట్ దాని గురించి పెట్టింది మాత్రం క్లియర్ ఫేక్. సో అందులో డీటెయిల్స్ అన్ని కూడా ఫేకే. సో ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ ఫేక్ ఆధార్ కార్డ్. ఒరిజినల్ కార్డు ఒరిజినల్లే, ఆధార్ నుంచే వస్తుంది, కానీ డీటెయిల్స్ ఎంటైర్లీ ఆర్ ఇన్కరెక్ట్ డీటెయిల్స్. సో ఆ ఫేక్ ఆధార్ కార్డ్ బేస్ చేసి నెక్స్ట్ అన్నిటికీ అప్లై చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే అదే ఫేక్ ఆధార్ కార్డ్ తోటి పాన్ కార్డు పొందుతాడు, అది దానికి అప్లై చేయిస్తాడు. నెక్స్ట్ వేరే బర్త్ సర్టిఫికేట్స్ కి కానీ ఆర్ ఇఫ్ నాట్ పాస్పోర్ట్స్ కి కూడా, అండ్ ఫైనల్ ఒరిజినల్ ఓటర్ ఐడి కూడా దీన్ని అప్లై చేయిస్తున్నాడు. దీనికి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు. ఈ ఏజెంట్స్ సహకారంతో ఆ ఆఫీసుల్లో ఈ ప్రాసెస్ చేయడానికి దానికి హెల్ప్ చేస్తూ ఇది వచ్చేటట్టుగా చూస్తున్నాడు. సో అట్లాగా తిను ఈ ఫేక్ ర్యాకెట్ బిజినెస్ అది బాగా పెద్ద ఎత్తున